సిరి సీను, ఈ పిల్ల డైనమైట్. అయ్యో సిరి, సిరి, అమ్మో దొంగ పిల్ల. అను, నీతో ఒక విషయం మాట్లాడాలి, చాలా ముఖ్యమైంది. నేను అదే అనుకుంటున్నాను. సిరి, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. నేనేవేవో విన్నాను. మీరు లాయర్ గారిని పిలిచారట నిన్న. పంపకాలు, వీలునామాలు ఇలాంటివన్నీ చేస్తున్నారట. అర్థం కాలేదు. అందుకే నేను కూడా మీతో మాట్లాడదామని అనుకున్నాను. ఇక్కడ కాదు, ఇంకెక్కడికైనా వెళ్ళి ప్రైవేట్గా మాట్లాడుకుందాం. షూర్. అను, ఇది జోక్ కాదు. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పడానికి ఇంత పెద్ద అబద్ధం చెప్పక్కర్లేదు సీను. అను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నిజం అడిగావు, నేను చెప్పాను. నాకు మాట ఇస్తున్నావా లేదా? ఏమనుకుంటున్నావు సీను? హఠాత్తుగా నువ్వు ఓ రోజు వచ్చి నేను చచ్చిపోతున్నాను, ఇక నుంచి సిరి బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి అని చెప్తే నేను చప్పట్లు కొట్టి ఆనందంతో గంతులేస్తాననుకున్నావా? నన్ను ఇంతగా అనుమానిస్తున్నావు కాబట్టి నిజం చెప్తున్నాను. నాకు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉందని ఒక వారం క్రితమే తెలిసింది. వాట్? నీకు క్యాన్సరా? మరి ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నాను కదా. నువ్వు నిజం చెప్పట్లేదు. Oh, for God's sake, Anu! I'm dying! ఇంకా ఎంత కన్విన్స్ చేయాలి నేను? నిజమా అబద్ధమా అన్న విషయం పక్కన పెట్టి నేను నిన్ను నమ్ముతున్నాను, సరేనా? నువ్వు చనిపోయిన తర్వాత సిరి బాధ్యతను నేను తీసుకుంటాను, ఓకే? కానీ నాతో కండిషన్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఏంటి, కోపం వచ్చిందా? పిచ్చా నీకు? నువ్వు ఇందాక చచ్చిపోతున్నాను అని చెప్పినప్పుడు నాకు ఇంత కోపం వచ్చింది. కానీ జీవితంలో కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. మతుండే మాట్లాడుతున్నావా? నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు, కానీ ఇది ఫూలిష్నెస్. శ్రీను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సిరి బాధ్యత నేను తీసుకుంటాను, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? నేను వేరే వ్యక్తిని ప్రేమించవచ్చు, లేదా నా తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ వ్యక్తి సిరిని అంతగా ప్రేమించకపోవచ్చు. అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే. ఏ, నువ్వు విధవ అయిన తర్వాత కూడా ప్రేమలో పడవని గ్యారంటీ ఏమిటి? ఒక్కటే గ్యారంటీ, నాకు పెళ్లి మీద ఉన్న గౌరవం, నీ జ్ఞాపకాల మీద ఉన్న అనురాగం. అను, ప్లీజ్. మనసులు వేరే 100 ఏళ్ళు ఒకే ఇంట్లో బతికినంత మాత్రాన భార్యాభర్తలు కాలేర్సీను. ఒక్క క్షణం ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఉండగలిగితే చాలు. అదే నిజమైన బంధం, అదే నాకు కావాలి. అను, ఇంకేం చెప్పదు సీను. ఇంక నీతో గడిపే ప్రతి క్షణం నాకెంతో ముఖ్యం. ఏంటిది సీను? ఐఎమ్ సో లక్కీ. పిచ్చిదాల్లా కనపడుతున్నానా? కనబడటం కాదు, పిచ్చిదానివే. కారు కింద థ్రిల్ కోసం పడినప్పుడే కన్ఫర్మ్ అయింది. ఈ 4 రోజులు నువ్వు అలా నవ్వుతూ సరదాగా ఉండాలి. ఆ నవ్వే నన్ను బతికించేది, సిరిని కాపాడేది.